అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, దేవుని వాగ్దానం ఈరోజు నా కృప నీకు చాలును. 2 కొరింథీ పత్రిక 12:9 మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. భక్తుడు ఏ సందర్భంలో ప్రార్థించగా దేవుడి మాట చెప్పాడు అంటే, చాలా వేదనకరమైన బాధాకరమైన పరిస్థితి ఆయనకి ఎదురైంది. బాధను వర్ణించలేక దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు. దేవా, ఈ బాధ నేను భరించలేను, నా పక్కలో ఒక ముళ్ళు ఉంది, ఈ నొప్పిని నేను తట్టుకోలేకపోతున్నాను. చూడండి, ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఎంత నొప్పిగా ఉంటుంది, కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే ఎంత నొప్పి. ఆయన పక్కలో బళ్యంలాగా ఒక నొప్పి, బాధ కలిగించేటువంటి ఒక సమస్య తనను కృంగజేస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవా, నేను ఎన్నో సమస్యలు జయించగలిగాను నీ కృపను బట్టి, నీ దయను బట్టి. ఇదిగో ఈ సమస్య నూతనంగా ఉంది, ఈ క్రొత్త సమస్య వచ్చి పడింది, దీన్ని నేను ఎలా జయించాలి అన్నప్పుడు దేవుడు అన్నాడు, పౌలు, నా కృప నీకు సరిపోతుంది. ఐ విల్ గివ్ యూ గ్రేస్ దట్ ఈస్ ఇనఫ్ ఫర్ యూ. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ టు ఓవర్కమ్ యువర్ ట్రబుల్స్, యువర్ పెయిన్, యువర్ సిక్నెస్, యువర్ వరీస్, వాట్ ఎవర్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఐ విల్ గివ్ యూ ఎబిలిటీ, ఐ విల్ డెఫినెట్లీ విల్ స్ట్రెంగ్థెన్ యూ. మై గ్రేస్ ఇస్ దేర్. నా కృప నీకు తోడుగా ఉంటుంది, నువ్వు భయపడవద్దు, ధైర్యంగా ఉండు. ఇబ్బందులు కలిగినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు, కొన్నిసార్లు మనం ఊహించిన విషయాలు మనకు ఎదురుగా వచ్చినప్పుడు కృంగిపోయి బాధపడొద్దు, కానీ ప్రార్థన చేయండి, దేవునికి అప్పగించుకోండి. కృప నీకు శక్తినిస్తుంది. ఈ సమస్య నువ్వు జయించగలుగుతావు. ఈ సమస్య వల్ల నువ్వు ఆగిపోవు. ఈ పెయిన్, ఈ బాధ నిన్ను ఆపివేయదు. నువ్వు ఎలా అయినా దూసుకుని వెళ్తావు. ముందుకు వెళ్ళే కృప నేను నీకు ఇస్తాను, నిన్ను బలపరుస్తాను, నడిపిస్తాను. కనుక ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ముందుకు సాగు. నిన్ను బలపరచుటకు, నీకు శక్తినిచ్చుటకు, నీ బాధను తొలగించుటకు, నీకు కావలసినటువంటి సామర్థ్యాన్ని నేను కలుగు చేస్తాను. అది ఎలాగూ అంటే, నా కృప ద్వారా నీకు ఇస్తాను అన్నాడు. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరినా, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరినా, నా కృపానిను వీడగని అభయమిచ్చితివి. నా కృపానిను వీడగని అభయమిచ్చితివి. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. పలు విధమైన సమస్యలు, శోధనలు ఎదురైనప్పుడు ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. ప్రభా, ఈ సమస్యలు జయించే కృప, ఈ శోధనల నుండి బయటపడేటువంటి నీ కృప మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బలపరిచి నడిపించు. మీ చిత్తం నెరవేర్చేవారుగా మమ్మల్ని చేయండి. అపోస్తలుడైన పౌలు, అతడు 3వ ఆకాశాన్ని కొనుపబడ్డం, అద్భుతమైన ప్రత్యక్షతలు దేవుడానికి అనుగ్రహించడం, క్రొత్త నిబంధనలో 65% ఆయన ద్వారా రాయబడ్డానికి ప్రభు ఆయన ప్రేరేపించి ఆయన ద్వారా రాయించాడు. మరి క్రొత్త నిబంధనలో ఎక్కువ సేవ చేసిన అపోస్తలులు ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు కనిపిస్తారు. ఇంత గొప్ప ఆధిక్యత, మేలు పొందినటువంటి దేవుని ప్రత్యక్షతలు కలిగిన ఈ దైవజనుడు ఒకవేళ గర్వించి దేవునికి దూరం అవుతాడేమోనని, తన ఆత్మీయ స్థితి భ్రష్టత్వంలోకి వెళ్తుందేమోనని దేవుడైన ప్రభువే ఒక ముళ్ళు నుంచి, ఆ ముళ్ళు ద్వారా అతని బాధను తొలగించాడట. అతను బాధ నుండి విడుదలిచ్చాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, మీ జీవితంలో కూడా ఎదురైనటువంటి ప్రతి బాధ, నొప్పి, వేదన తొలగించుటకు దేవుడు తన కృపను అనుగ్రహించి నడిపించగలడు. కొన్ని సమస్యలు, కొన్ని ముళ్ళు లాంటి సమస్యలు ఎందుకుంటాయి? సేవకులు కదా, ఆత్మీయులు కదా, వారు అన్నీ ఉన్నాయి కదా. కొన్ని ప్రత్యక్షతలు ఇచ్చి ఇతరుల కన్నా ఉన్నత స్థాయిలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు మనము గర్వించి దేవునికి దూరం కాకున్నట్లుగా, అహంకారమైన మనసు, గర్వము మనలను పడగొడుతుంది. కనుక అట్టివి మన జీవితంలో రాకుండా ఉండడానికి కొన్నిసార్లు కొన్ని శోధనలు, కొన్ని సమస్యలు పోకుండా అలాగే ఉన్నాయి అంటే ఏదో పాఠం దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు. దాని ద్వారా మీరు మేలు పొందాలని, బలపడాలని, ఆశ్చర్యమైనటువంటి దీవెనలు పొందాలని ప్రభువైన దేవుడు నిర్ణయించాడు. కనుక మీరు కృంగిపోవద్దు. ఈ బాధకి పోదా, ఈ సమస్య ఇంతేనని వేదన పడొద్దు. ఖచ్చితంగా మీకు విడుదల వస్తుంది. విశ్వాసమును కట్టి దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ ముందుకు సాగుదాం. దేవుని కృప మీకు తోడే ఉండుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా నీ కృప మాకు చాలునని సెలవిచ్చున్నారు.
మా సమస్యల్లో, శోధనలో, ఇబ్బందుల్లో ఏ స్థితిలో మేము ఉన్నా మమ్మల్ని విడిపించగలిగింది నీ కృప, మమ్మల్ని బలపరిచేది నీ కృప. నీ కృపను బట్టి నిన్ను స్తుతించి ఘనపరిచేవారుగా అయ్యా, అర్హత లేని మాకు అర్హత కల్పించావు, ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకున్నావు, నిత్య రాజ్యంలో మమ్మల్ని ప్రవేశపెట్టావు, నీ రాజ్య స్వార్థను అనేకులకు ప్రకటించేవారుగా చేశావు. నీ చిత్తం మాలో నెరవేర్చి నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచండి. మాలో ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఎవరైతే ఒక ముళ్ళు లాంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారో, వేదంతో, దుఃఖంతో ఉన్నారో, పౌలు ప్రార్థించినప్పుడు ఏ విధంగా అయితే మీ సఫిషియెంట్ గ్రేస్ ఇచ్చారో, మీరు మా అందరికి కూడా మీ కృపనిచ్చి మమ్మల్ని అందరినీ ఇందు నుండి విడిపించి బలపరిచి నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచండి. మాలో ఎవరు కూడా గర్వంతో గర్వాంధులు కాకూడనట్లుగా మాకున్న ముళ్ళు లాంటి సమస్యలుంటే దానిలో ఒక మంచి పాఠాలు నేర్చుకుని నేను స్తుతించేవారుగా, నీకు ఇంకా దగ్గర అయ్యేవారుగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఇంకా అధిక కృప పొందుకుని నీ చిత్తం నెరవేర్చేవారుగా, కృప నుండి కృపలోనికి, మహిమ నుండి అధిక మహిమలోకి మమ్మల్ని నడిపించి బలపరిచి నీ చిత్తం నెరవేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు కృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి 1 రాజులు 3:14 వచ్చిన, 1 Kings chapter 3:14 is your promise. I will give you a long life. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. ఎంత చక్కని వాక్యం! నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. ఆయన రాకడ పర్యంతం మీరు దేవుని కొరకు జీవించాలని, వయసులో, జ్ఞానంలో, దేవుని దయలో పిల్లలు ఎదగాలని, పెద్దవారు మంచి ఆయురారోగ్యములు కలిగి జీవించాలని. We wish you all the best. Happy birthday to you. Many more returns of the day. May the Lord bless you and keep you. God bless you with this promise. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి ఫిలిప్పీన్స్ 4:19, ఫిలిప్పీ పత్రిక 4:19, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మీ ప్రతి అవసరం, భార్య భర్తలుగా ఉన్న మీ జీవితాల్లో, మీ కుటుంబంలో, మీ ఆర్థిక విషయాల్లో, మీ పిల్లల విషయంలో ఏ అవసరం ఉన్నా యేసుక్రీస్తు నామములో తీర్చబడును గాక. My God will meet all your needs according to his glorious riches in Christ Jesus. ప్రభు కృపను బట్టి ఎవరైతే దేశ విదేశాల్లో కూడా ఏదో ఒక నీడ్తో ఉన్నారో ఆ నీడ్ అంతా తొలగిపోవాలని, మీకు దేవుని సహాయం అందాలని ప్రార్థిస్తున్నాం. మరి భార్య భర్తల మధ్యలో బంధం పెరగాలి, ప్రేమానురాగాలు పెరగాలి, ఆప్యాయత కలిగి ఉండాలి. భార్య భర్తకు లోబడాలి, అది ఆమెకు అది అలంకరణ. భర్త భార్యను ప్రేమించాలి, అది భర్తకు దేవుడిచ్చేటువంటి బలం. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించి ఆ విధంగా దీవించును గాక. God bless you. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.